మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 19/1/25 మాకు శ్రీకాకుళం టోటంలో కంప్లైంట్ వచ్చింది. ఒక లేడీని మర్డర్ జరిగిందని ఒక కంప్లైంట్ వస్తుంది. దాని మీద మేము కేసు తీసుకుని దాని మీద ఒక 302 IPC కింద ఇప్పుడు ఈ కొత్త సెక్షన్స్ ప్రకారం 103(1) అండ్ 302 BNS కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిపై విచారిస్తే ఇది మనం పోస్ట్ మార్టం చేస్తే స్మోదరింగ్ అండ్ స్ట్రాంగులేషన్తో ఈవిడ చెప్పినట్టుగా తెలిసింది. ఈవిడ పేరు పూజారి కళావతి. ఈవిడని చంపడం జరిగింది. దీని మీద మేము టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత శరత్ కుమార్ అని ఆయన ముద్దాయిగా ఐడెంటిఫై అయ్యాడు. ఏంటంటే ఈ కొంచెం తాగుడుకు అలవాటు పడి అన్మ్యారీడ్ ఈవిడతో అంతకుముందు పరిచయం ఉంది. పరిచయం ఉన్న తర్వాత పర్టికులర్ 18th ఈవిడికి కాల్ చేసి అక్కడికి ఆయన ఉండే ప్రాంతానికి ఈవిడిని పిలవడం జరిగింది. సమ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరికి కొంత డిస్కషన్ అయిన తర్వాత ఏదో గొడవ జరిగింది. ఆ గొడవలోని ఆవిడని వెంటనే ఒక వైర్కి మెడకు వేసి స్మోదరింగ్ అంటే తలదేడుతో ఆవిడకి ముక్కు అని మూసేసి ఆవిడని చంపడం జరిగింది. అలాగా ఈ మర్డర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడాను ఈ గోల్డ్ ఐటమ్స్ అండ్ సెల్ ఫోన్ ఇవన్నీ కూడాను ఈయన పట్టుకుని వెళ్ళిపోయాడు. కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టౌన్ DSP గారు వివేకానంద, అలాగే 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు, వాళ్ళ స్టాఫ్ అంతా కూడా దీని మీద కంటిన్యూస్గా వర్కౌట్ చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేసి అలాగే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఆల్ ప్రాపర్టీ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ అలాగే సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇందులో వాళ్ళంతా ఎఫర్ట్ చేసి మన 2 టౌన్ వాళ్ళంతా ఎఫర్ట్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి ఈ అమ్మాయి మూమెంట్స్ అండ్ అక్యూజ్డ్ మూమెంట్స్ అన్ని కూడా వర్క్అవుట్ చేసి ఫైనల్ గా ఈ కేసు ఛేదించడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే చనిపోయిందని తెలిసిందో ఇమ్మీడియట్ గా ఆయన తీసుకుని ఆ బాత్రూమ్ లో కుక్కేసి ఆ డోర్ లాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయడం జరిగింది. తర్వాత మీరు అడిగినట్టుగా వేరే అమ్మాయి ఆ టైంలో అక్కడ రావడం జరగలేదు. దేర్ ఇస్ ఎ క్లియర్ టెక్నికల్ CC ఫుటేజ్ ఎవిడెన్స్ ఉంది. ఎవరు ఏ టైంలోకి ఎంటర్ అయ్యారు, ఎవరు ఏ టైంలో లోపల నుంచి బయటకు వచ్చారు అనేది ఆ రోజు మొత్తం CC ఫుటేజ్ అంతా కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఎవరు ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్కి లోపల ఎంటర్ అయ్యారు ఇది కూడా టైం లైన్ అనేది కూడా టెక్నికల్గా దర్యాప్తులో మేము వశపరచుకోవడం జరిగింది. గోల్డ్ ఎంత రికవరీ చేశారు? మొత్తం సుమారు 82 గ్రాములండి, 1,65,000 వర్త్ ఉంటుంది. గాజులు, ఉంగరాలు, చైను, చెవిదిద్దులు అన్ని కలిపి. అంటే మనకి వీళ్ళిద్దరికి గత 1 year నుంచి పరిచయం ఉంది. ఎవరైతే శరత్ కుమార్ అన్న అతనికి ఈ యొక్క కళావతి, పూజారి కళావతి అనే ఆమెకి ఒక 1 yearగా పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ఒక సత్సంగంలో పరిచయం అయ్యారు. ఇతను ఒక సైకలాజికల్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, బాగా డ్రంక్ అండ్ బాల్ విపరీతంగా తాగుతాడు. ఇతనికి 2-3 అమ్మాయిలతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈమెతో కూడా అలాగే పరిచయం ఉంది. ఈమె ఇతని రూమ్కి ఒక 4-5 times వచ్చినట్టుగా ఆధారాలు కూడా మన దగ్గర ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇతను నేరం చేసిన తర్వాత ఆ రోజు బాగా తాగేసి ఉన్నంతో ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండింటికి వాళ్ళ బ్రదరింటికి వెళ్ళిపోయి అప్పుడు తాగుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఇక పోలీసులు తిరుగుతున్నారో తప్పించుకోవడానికి అవకాశం లేదని అనుకున్నారో ఆయన అక్కడ దగ్గరలో ఉన్న సచివాలయం VRO దగ్గర వెళ్ళి ఎవరో ఒక లాయర్ సలహా తీసుకున్నారో మరి ఎవరు సలహా తీసుకున్నారో ఆ VRO గారి దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయాడు. నేను తప్పు చేశాను, పోలీసులు మా గురించి తిరుగుతున్నారు, మా కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది మా ఫ్రెండ్స్ని. కాబట్టి నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అవకాశం కావాలని చెప్పి ఆ VRO దగ్గర సరెండర్ అయ్యాడు.
ఆ విఆర్ఓకి జరిగిన విషయం అంతా కూడా కూలంకషంగా నేరాన్ని ఆయన ఏ విధంగా చేస్తే ఏం చేయాలో అంతా అతను చెప్పడం జరిగింది. ఆ విఆర్ఓ గారు ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఆయన కూడా ఒక బాధ్యతమైనటువంటి ఇమీడియట్గా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఒక రిపోర్ట్ ద్వారా నేను మధ్యాహ్నం 3 గంటలకి 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. దాని తర్వాత 2 టౌన్ పోలీస్ వారు ఆ విచారణ విఆర్ఓ అండ్ ఇతర మధ్యవర్తి సమక్షంలో విచారణ జరిపి ఆయన నేరం ఒప్పుదల స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఆయన దగ్గర ఈ చనిపోయిన ఆమె తాలూకా బంగారు వస్తువుల్ని ఎక్కడ పెట్టాడు ఏంటి అని విచారణ చేసి విచారణలో భాగంగా అవన్నీ కూడా వసపరుచుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ పోయిన వస్తువులు అవి ఏం దొరికినాయో మాకు నేరానికి సంబంధించినటువంటి ఇతర నిధులు కూడా దొరికాయి. సరే ఇప్పుడు ఈ బంగారం వేరే దగ్గరికి అమ్మబోయే వాళ్ళు కూడా వాళ్ళు నేరస్తులు కేసులో నేరస్తులు బంగారం అమ్మడానికి ఒక అతనికి 2 గాజులు ఇచ్చాడు. ఎప్పుడైతే ఇద్దరు తెలిసిందో ఆ 2 గాజులు కూడా అతని దగ్గరికి పెట్టేశారు. మన అతను ఎవరి దగ్గర ముద్దాడు అతని దగ్గరే మనం వసపరుచుకున్నాం. ముద్దా సంవత్సరంలో వసపరుచుకున్నాము. కొంత ఆ మెట్ల కింద ఒక పట్నం కట్టి దాచి ఉంచాడు. ముందు 2 గాజులు అమ్ముదామని ప్రయత్నం చేశాడు. అది అలాగే చేతి కూడా ఒకరికి ఇలా అనుకున్నాడు. ఇవన్నీ కూడా కొంత బంగారం నుంచి మెట్ల కింద కాజ్ ఆఫ్ ది డెత్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ అయింది. ఒక 500 రూపాయల కోసం ఒక ఆర్గ్యుమెంట్ అయింది. ఆ 500 రూపాయల కోసం ఆమె ఈ ముద్దాయి తాలూకా అమ్మని తిట్టింది. ఈ డబ్బుల విషయంలో తప్పు వచ్చి నేను 500 నేను 1000 రూపాయలు అడిగితే 500 ఇచ్చావు అని అక్కడ వీళ్ళ అమ్మ గురించి ఒక తప్పుడు మాట మాట్లాడింది. రాత్రి కోపం వచ్చి తాగిన మధ్యలో కోపం వచ్చి దగ్గరలో ఉన్న ఒక వైర్ మెడకేసాడు. వేసి అది మరి గట్టిగా ఎందుకని చెప్పి ఆ పక్కన తరగడుంటే ముక్కు మీద మూతి మీద పెట్టి నొక్కిసాడు. ఆ టైంలో అతను చనిపోయింది అనుకోలేదు. ఆ తరగతి తీసేటప్పుడు ఏం మాట్లాడలేదు. ఏంటి మాట్లాడలేదని చూస్తే చనిపోయి ఉంది. ఇమీడియట్గా ఆమె కంగారు పడి ఎవరికి చెప్పాలని తెలియక ఈయన తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి గది పెట్టేసి ఆ రూమ్ తాళం వేసుకుని 500 ఆవిడ ఇతనికి అడిగిందా, ఇతను ఆవిడకి అడిగింది? ఆమె ఇతను అడిగింది. అంటే బ్రాసల కింద మనం అలా మేము అనలేము. ఆమె 1000 రూపాయలు అడిగింది. ఈయన దగ్గర 500 ఉన్నాయి. గంజాయి తీసుకున్నట్టుగా ఎక్కడ మనకి సాక్ష్యం రాలేదండి. ఇతని తాలూకా అసోసియేట్స్ అందరినీ కూడా విచారణ చేశాము. వీళ్ళెవరి మీద కూడా ఇంతకు ముందు కేసులు లేవు. ఇటువంటి పాత కేసులు కూడా ఏమి లేవు. గంజాయి తీసుకున్నట్టుగా ఎక్కడ కూడా మా వరకు అయితే ఇక్కడ సమాచారం లభించలేదు.